గ్రామ పంచాయతీ స్థలాలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హరిత వనాల అభివృద్ధి కోసం 30 ఏళ్లు ప్రైవేట్ కంపెనీకి విలువైన భూములు ధారాదత్తం చేసేందుకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావచ్చాయని తెలుస్తోంది. హరిత సౌభాగ్య కార్యక్రమం కోసం PORA ఎకలాజికల్ సొల్యూషన్స్ సంస్థకు ఇందుకు సంబంధించిన అన్ని అనుమతులు ఇస్తున్నట్టు సమాచారం. అయితే ఉన్న బలంగా తెలంగాణలో అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి పంపాలని కార్యదర్శులకు ఆదేశాలు అందడంతో ఒప్పంద పత్రాల విషయంలో గోప్యత ఇష్టరీతిగా నిబంధనలు రాసుకోవచ్చని మెలికపెట్టినట్టు చెబుతున్నారు. కానీ అదెంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. అయితే పాలక మండళ్లు లేని సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై పంచాయతీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రైవేటు కంపెనీకి స్థలం ఇస్తే భూములపై అధికారం కోల్పోతామంటున్న పంచాయతీ కార్యదర్శులు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ ప్రతినిధులు లేదా ప్రభుత్వ పెద్దలు బహిరంగంగా పెదవి విప్పిన రోజు అసలు విషయం బయటపడుతోంది.